హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక చిన్న స్టోరీ తెలుసుకుందామా, ఫుల్ క్లారిటీతో. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి. ఏదైనా మీకు మార్పు కావాలి, ఇలాంటివి కావాలి అని మీరు చెప్పినా కూడా అటువంటివి చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరి ఫుల్ క్లారిటీ స్టోరీ ఇది. ఒకతను ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను చచ్చిపోయానుకో ఏమవుతుంది అని ఫ్రెండ్ని అడుగుతూ ఉన్నాడనమాట. ఏమీ అవ్వదు, 2 రోజులు నిన్ను ఇష్టపడే వాళ్ళందరూ ఏడుస్తారు, ఆ తర్వాత అంతా మామూలే అని చాలా నింపాదిగా చెప్తాడనమాట అతని స్నేహితుడు. అలా కాదు, నేను పుణ్యము అవన్నీ చాలా బాగా గట్రా, చాలా అన్నీ ఎన్నో చక్కగా పుణ్యము చాలా బాగా చేశాను, మరి నేను స్వర్గానికి పోతానంటావా అని కుతూహలంగా ఫ్రెండ్ని అడుగుతాడనమాట. అడిగితే, అసలు స్వర్గం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అని ఫ్రెండ్ అడుగుతున్నాడు. అలా కాదు, మనము చక్కగా పుణ్యం చేస్తే డైరెక్ట్ మనం స్వర్గలోకానికి వెళతాం కదా. అక్కడ ఊర్వశి, రంభ, మేనక మరి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారని నేను పురాణాలలో చదివాను అని అలా ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నాడనమాట. ఓహో అలానా అని స్నేహితుడు ఏమంటున్నా అంటే, అయితే మీ ఆవిడ కోసం మరి ఇంద్రుడు, వరుణుడు వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారంటావా అక్కడ స్వర్గంలో అని అంటామంట. కాదు, నా భార్య చాలా మహా గొప్ప పతివ్రత అంటాడు. అంటే నువ్వు కాదా? స్నేహితుడు ఎంత చక్కగా అడిగాడు కదా. అంటే నువ్వు కాదా అని అడిగాడనమాట. చాచా అలా కాదు, నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒకవేళ నేను మహా పాపమే చేస్తాననుకో, పుణ్యం కథ వదిలేద్దాం. ఇప్పుడు పాపం చేస్తాననుకో, నన్ను నూనెలో సరసలా నూనెలో కాగే నూనెలో నన్ను వేయిస్తారంటావా అని అంటాడనమాట. మరి చర్చ ఇంకా మళ్ళీ మొదలు పెట్టాడనమాట. నువ్వేమైనా పకోడీ అనుకున్నావా, బజ్జీ అనుకున్నావా? నిన్ను నూనెలో వేయించి ఒక్కొక్క ముక్క యమకింకర్లకు అందరికీ వేయడానికి అక్కడ ఏమైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాడనుకున్నావా? అక్కడ పైన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏమైనా యముడు పెట్టాడనుకున్నావా నిన్ను నూనెలో వేసి గోళించడానికి అని అంటాడు. అంటే అసలు లేవంటావా స్వర్గం నరకము అని అన్నాడు అనమాట. అంటే ఆ డౌట్ వచ్చింది, అవన్నీ చెప్తూ ఉన్నాడు కదా. అప్పుడు స్నేహితుడు అన్నాడు, ఎందుకు లేవు? స్వర్గము ఉంది, నరకము ఉంది. చచ్చిపోయాక కాదు, నువ్వు బతికి ఉండగానే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన పనులు మనం చేసుకుంటూ, కొత్త వాళ్ళకు ఒక్కరికైనా ప్రతిరోజు ధ్యానం చెబుతూ, శాకాహారాన్ని గురించి చెబుతూ, చక్కగా ఆధ్యాత్మికమైన బోధించే పుస్తకాలను చదువుకుంటూ ఉంటాము. ఆ రాత్రి చక్కగా హాయిగా నిద్రపడుతుంది. అదే స్వర్గం అంటే అని చెప్తాడనమాట. అలా కాకుండా మనం ఎవరినో ఒకరిని సీరియల్లో లాగా స్కెచ్ చేస్తూ ఉంటారు, వాడిని కొట్టాలి, వీడిని చంపాలి అని వేస్తూ ఉంటారు. అవి మన నిద్రలో కూడా మనల్ని బాధ పెడుతూ ఉంటాయన్నమాట. అంటే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే అవే మన భరతం పడతాయి, మనకు నిద్ర రాదు. అదే నరకం అంటే అని చక్కని క్లారిటీ ఇచ్చాడు కదా స్నేహితుడు, ఫ్రెండ్. మరి ఎంత చక్కని క్లారిటీ కదా ఫ్రెండ్స్. మరి స్వర్గం అంటూ నరకం అంటూ నిజంగా ఏదీ లేదు ఫ్రెండ్స్. మనము ఇక్కడే అనుభవిస్తాము. మనం చేసిన పాపాలను, పుణ్యాలను బేరీజు వేసుకొని మన జీవితం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసిన పాపాలు తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. ఒకరోజు, ఈ రోజు మనం డబ్బు ఉంది కదా, నేను ఏదైనా సాధించగలను అని అనుకుంటాం, కానీ ఏదో ఒక రోజు మనము దానిని అనుభవించాల్సిన రోజు వస్తుంది. అంతేకాకుండా వాళ్ళ పిల్లలకు కూడా చెందుతాయి అని అనుభవించాల్సి వస్తుంది అంటారు. కాబట్టి మనం తప్పులు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి మనం ఏం చేస్తున్నాము అనే
ఎరుకలో ఉండాలి ఫ్రెండ్స్. మరి మన పత్రిజీ సార్ నేర్పించింది ఏమిటి? చక్కగా శ్వాస మీద ధ్యాస, మాట మీద ఎరుక, మనం చేసే ప్రతి పని మీద ఎరుక ఉండాలి అని ఎంతో చక్కగా చెప్పారు కదా ఫ్రెండ్స్. మరి అటువంటి గురువును దొరికినందుకు మనం ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ధ్యానం ఎలా చేయాలి అంటే సుఖ స్థిరాసనంలో కూర్చోండి, లేదా కుర్చీ మీద కూర్చుంటే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి, అద్దాలుంటే పక్కన పెట్టేయండి. మన సహజమైన శ్వాసను గమనించండి ఫ్రెండ్స్. అలా గమనిస్తూ ఉంటే చక్కగా ఆలోచన రహిత స్థితికి మనం చేరుకుంటాం. దాన్నే ధ్యానం అంటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.